హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన ఛానల్లో పోర్చుటల్ గురించి అండి. ఓకే, ఇది నేనే ప్రిపేర్ చేశాను. సో జస్ట్ ఎలా చేశాను అండ్ టేస్ట్ అండ్ ఎలా ఉంటాయి చాలామందికి తెలీదు. సో అందుకని చూపిస్తున్నాను. ఓకే, ఇది ఒకటి షుగర్తో చేసిందండి, పంచదార, డ్రై ఫ్రూట్స్ వేసాను, షుగర్ అండ్ డ్రై ఫ్రూట్స్. ఇది బెల్లం అండ్ డ్రై ఫ్రూట్స్. నాకు ఇందులో మీకు డ్రై ఫ్రూట్స్ కనిపిస్తున్నాయో లేదో నాకు తెలీదు. నేను మేకింగ్ వీడియో పెడతాను, సో మీకు దాంట్లో మేబీ కనిపిస్తుంది కావచ్చు. ఓకే, నేను ఒకటి లేయర్ తీసి చూపిస్తాను, అప్పుడు ఒకవేళ కనిపిస్తుందేమో మీకు. ఓకే, డ్రై ఫ్రూట్స్, బెల్లం. ఓకేనా, అలా చాలా ఉన్నాయండి, పడిపోతుందేమో అని నేను అలా అన్నీ ఓపెన్ చేయట్లేదు. ఓకేనా, ఐ హోప్ వీడియోలో కనిపిస్తుంది అనుకుంటున్నాను. సేమ్ అలానే షుగర్ తోటండి, షుగర్ అండ్ విత్ డ్రై ఫ్రూట్స్. ఓకే, సో ఇప్పుడు ఎలా చేసాము ఏంటి అని చూపిస్తానండి. ఇలా రెడీ అయిన తర్వాత ఇది, సో ఫస్ట్ వచ్చేసరికి 2 క్లాత్స్ కావాలండి. ఒకటి ఒక ప్లెయిన్ క్లాత్స్ 2 తీసుకోవాలి. ఒకటి కింద లేయర్, ఒకటి పైన ఈ రేకులు తడపడానికి ఒకటి కావాలండి. రేకులు మంచివి అయితే తడపాలండి క్లాత్ పెట్టి, లేకపోతే జస్ట్ కొంచెం వాటర్ ఇలా చిమ్ముకుంటే సరిపోతుంది. ఇవి మా రేకులు మంచివి కాబట్టి మేము క్లాత్ తోటి దాన్ని కొంచెం వెట్ చేస్తున్నాం. ఓకే, తర్వాత ఇలా 2 రేకులు తీసుకున్నామండి. కొంతమంది ఒక్క రేకుతో చేస్తారు, అంటే సైజు ఎలా కావాలి అనుకుంటే అలా. మాకు 2 రేకులు మేము తీసుకున్నామండి, 2 రేకులు. ఓకే, సో ఆ 2 రేకులు వేసుకొని పైన ఒక లేయర్ నెయ్యి వేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సింది పూత రేకులు కావాలండి. తర్వాత గీ, షుగర్ కావాలంటే షుగర్, బెల్లం కావాలంటే బెల్లం, అండ్ డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్, మనకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్, లేకపోతే లేదు. అండ్ ఇవి ఫస్ట్ మనకు కావాల్సినవి. అండ్ రేకులు ఫస్ట్ తడిపి పెట్టి, ఎక్కువ వెట్ చేయకూడదండి. క్లాత్ తడిపెట్టుకున్నాక మొత్తం వాటర్ లేకుండా మొత్తం అంతా క్లాత్ అంతా స్క్వీజ్ చేసేయాలన్నమాట. సో మొత్తం వాటర్ వెళ్ళిపోవాలి. ఏదైతే కొంచెం ఉంటుందో వెట్, అది మాత్రం సరిపోతుంది అనమాట. ఎక్కువ అయిపోతే మొత్తం రేకులంతా తడిచిపోతే బాగా రావండి. సో కొంచెం వెట్ ఉంటే సరిపోతుంది అనమాట. అలా తీసుకుని మీకు ఇప్పుడు స్క్రీన్లో కనిపిస్తుంది కదా, అలా కొంచెం ఆల్రెడీ కింద క్లాత్ అది వెట్ ఉంది, అందుకని మేము పైన క్లాత్ వేయలేదన్నమాట. దాంతో ఇలా అనేస్తే మనకు ఆ వెట్ సరిపోతుంది. ఓకే, సో ఇలా నీట్గా పేపర్ పెట్టుకోవాలండి. దీనికి యాక్చువల్లీ హోల్స్ అవి వస్తాయి, వాళ్ళు చేసినప్పుడే అలా వస్తాయి అనమాట. సో అది ప్రాపర్గా వచ్చిందా లేదా ప్లేస్ చేసుకోవాలన్నమాట ప్రాపర్గా. అండ్ ఫస్ట్ గీ యాడ్ చేసుకోవాలి. ఓకే, గీ నీట్గా అంతా కవర్, రేకులు మొత్తం కవర్ అయ్యేటట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లనే రేకులు అంటామండి, పూత రేకులు. మనం చుట్టిన తర్వాత అవి పూత చుట్ట అంటాం. ఓకే, సో ఫస్ట్ గీ యాడ్ చేసుకుంటాం, తర్వాత ఒక లేయర్ షుగర్ యాడ్ చేస్తాం. ఓకే, మనకి స్క్రీన్లో కనిపిస్తుంది కదా, అలానే మొత్తం రేకు మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు షుగర్ యాడ్ చేసుకుంటాం. ఓకే, తర్వాత దానిపైన డ్రై ఫ్రూట్స్ కావాలంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటాం. డ్రై ఫ్రూట్స్ వద్దు అనుకుంటే జస్ట్ ఇలానే మనం చుట్టుకోవడం స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఇలా 2 లేయర్స్ పెట్టుకుంటాం, తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ గీ యాడ్ చేస్తాం, షుగర్ యాడ్ చేస్తాం. ఓకే, మనకి గీ తక్కువ ఉండాలి, ఎక్కువ గీ ఇష్టం లేదు అనుకుంటే ఒక్క లేయర్ గీ మాత్రమే సరిపోతుందండి. బట్ దెన్ గీ వేసుకోవడమే లోనే టేస్ట్ వస్తుంది. ఓకే, సో 2 ఫోల్డింగ్స్ చేశారు కదా, ఇప్పుడు మళ్ళీ గీ యాడ్ చేసుకోవాలి. అండ్ పైన మళ్ళీ ఇంకొకసారి షుగర్ యాడ్ చేసుకోవాలి. మీ షుగర్ అండ్ బెల్లం కాంబినేషన్ నచ్చిన వాళ్ళు కావాలంటే అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకు బేసిక్గా అది నచ్చదు. సో అందుకని మేము ఓన్లీ షుగర్తో సెపరేట్గా అండ్ బెల్లంతో సెపరేట్గా అలా చేస్తాం. సో ఇలా చేసిన తర్వాత దాన్ని ఒక్కసారి ఇలా కొంచెం ఇలా అనాలి, ప్రెస్ చేయాలి. ఎక్కువ ప్రెస్ చేయదండి, మొత్తం దగ్గరికి అయిపోతుంది, అప్పుడు బాగుండదు. ఇలా ఏదన్నా బయటకు వచ్చేసినవి ఏమన్నా ఉంటే కొంచెం గీ యాడ్ చేసుకుని దాన్ని ఇలా అనేస్తే మనకి దగ్గరికి అయిపోతుంది అనమాట. ఓకే, ఇలా సేమ్ ఇదే ప్రాసెస్ బెల్లానికి కూడా. ఓకే,
సో ఇలా రేకులు తీసుకోవాలి. యాక్చువల్లీ ఒకళ్ళు రేకులు పెడుతూ ఉంటారండి. ఇంకొకళ్ళు చేస్తూ ఉంటారనమాట చుట్టలు. సో ఇక్కడ మా మమ్మీయే పెట్టుకొని మా మమ్మీయే చేస్తున్నారు. బికాజ్ నేను వీడియో తీయడంలో ఉన్నాను కాబట్టి నేను హెల్ప్ చేయలేకపోతున్నా. సో ఇదొకటి ఇలా 2 రేకులు చూసారా? దానికి మొత్తం ఇలా హోల్ పడిపోయి ఉంది కదా! సో రేకులు ఇలాంటివి వస్తూ ఉంటాయండి. బట్ అంటే దానికి మనం ఏం చేయలేము. చేసేవాళ్ళు ఇంకా అలా చేసిస్తారు. సో ఇది చూసారా? క్లాత్ ఎక్కువ పెట్టలేదు కాబట్టి పైన ఇంకో క్లాత్ వేసుకున్నాం. ఓకే. సో ఎక్కువసేపు ఉంచొద్దండి. మర్చిపోతే క్లాత్ వేసి అది ఇంకా వేస్ట్ అయిపోయినట్టే. అవి ఇంకా పనికిరావు. ఓకే. చూసారా? నీట్‌గా వచ్చినాయి కదా! అంతే. అలా చేసేసుకొని అవి తీసుకొని మనం చుట్టేసుకోవడమే. పోచుట్లలాగా. చాలామంది పూత రేకులు అంటారండి. రేకులు అంటే ఇది యాక్చువల్లీ చేయకుండా ఇలా ఉన్నాయి కదా! ఇవి రేకులు అంటాము. చుట్టలు చుట్టేసిన తర్వాత దాన్ని పోతు చుట్ట అంటాం. అంటే జనరల్‌గా అందరూ పూతరేకులు అనే అంటారు కదా! జస్ట్ చెప్తున్నా అంతే. ఓకే. సో మళ్ళీ గీ మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత అండి. ఎక్కువ అయిపోతుంది మళ్ళీ ఎక్కువ వేసుకుంటే. ఎందుకంటే అన్ని లేయర్స్‌లోనే యాడ్ చేస్తాం కదా! సో అందుకని. ఇది డ్రై ఫ్రూట్స్ వేశారు దీంట్లో. అండ్ షుగర్. అన్ని లేయర్స్‌లోనే వేస్తాం కాబట్టి అన్నీ కొంచెం తక్కువ తక్కువ వేసుకుంటేనే ఎందుకంటే ఇప్పుడు ఎవ్వరు ఎక్కువ స్వీట్స్ తినట్లేదు. అప్పట్లో అంటే అందరు ఎక్కువ తినేవారు కానీ ఇప్పుడు అందరూ కొంచెం తక్కువ స్వీట్‌దే తింటున్నారు. అండ్ దట్ టూ షుగర్ అంటే ఇంకా అవాయిడే చేసేస్తున్నారు కంప్లీట్‌గా. బట్ నాకు మాత్రం షుగర్‌తో చేసిన పొచ్చుట్లే నచ్చుతాయి. అండ్ ప్రీవియస్‌గా చెప్పినట్టు ఫస్ట్ అప్పట్లో ఎక్కువ షుగర్‌తోనే చేసేవారు. బెల్లంతో ఎవరు చేసేవాళ్ళు కాదు. సో అందుకని వన్స్ మోర్ అగైన్ ఆథెంటిక్ స్టైల్‌లో అంటే షుగర్‌తో మాత్రమే నాకు నచ్చుతుంది. సో అందుకే అవే ఎక్కువ చేసాం. అండ్ మళ్ళీ ఇంకొక లైన్ బెల్లం ఇంకొక లైన్ ఘీ ఓకే. అండ్ షుగర్ మళ్ళీ అండ్ యాజ్ ఇట్ ఈస్‌గా 2 సైడ్స్ నుంచి ఫోల్డ్ చేసుకుంటూ వస్తాము. ఓకే. అదొక 2 లైన్స్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ గీ యాడ్ చేసుకొని సో ఒక్క చుట్టకే మీరు చూస్తే కనుక ఆల్మోస్ట్ 6 స్పూన్స్ వరకు యాడ్ చేసామండి. ఓకేనా? సో అది ఇట్స్ లైక్ మోర్ దాన్ ఎనఫ్ అనమాట గీ కూడా. సో ఫస్ట్‌లో 2 లేయర్స్ ఒక 2 స్పూన్స్ అండ్ ఆ తర్వాత లేయర్‌లో ఒక 2 స్పూన్స్ ఇదొక స్పూన్. సో అలా ఒక 5 స్పూన్స్ వరకు యాడ్ చేసామండి. 4-5 స్పూన్స్ లైక్ ఎనఫ్ అనమాట. ఎక్కువ గీ వేసేసినా కూడా చుట్ట ఎక్కువ మెత్తబడిపోతుంది. సో అప్పుడు అది లుక్ అంత బాగోదు. సో గీ కూడా టేస్ట్ ఎక్కువ వచ్చేస్తుంది. సో చూసారు కదా! డ్రై ఫ్రూట్స్ అవి కూడా చక్కగా కనిపిస్తున్నాయి మనకి. ఓకే. బెల్లంవి సెపరేట్‌గా, షుగర్‌వి సెపరేట్‌గా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. సో ఫస్ట్ అన్నీ రెడీ చేసుకోవాలండి. రేకులు సెపరేట్‌గా పెట్టుకొని ఒకళ్ళు ఇవి ఇలా వెట్ చేస్తూ ఇస్తే అండ్ షుగర్ పౌడర్, బెల్లం కావాలంటే బెల్లం పౌడర్, ఘీ కూడా వేడి చేసుకోవాలండి. కొంచెం వేడిగా ఉండాలి ఘీ కూడా. తర్వాత డ్రై ఫ్రూట్స్ కావాలంటే డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండ్ దాంట్లోనే యాలకులు కూడా పౌడర్ చేసేసాను. సో ఇది చూసారా కొంచెం వెట్‌నెస్ ఎక్కువైంది దీనికి. సో ఇలా యాక్చువల్‌గా కావద్దు. ఇంకొంచెం డ్రైయే ఉండాలనమాట. సో నేను జస్ట్ మీకు ఆ డిఫరెన్స్ చూపించడం కోసం దీన్ని కొంచెం వెట్ చేశాము. మీకు రెండిట్లకి ఎలా దగ్గరకొచ్చేస్తాయి యాక్చువల్‌గా. అంతకుమించి ఏం డిఫరెన్స్ ఉండదు. సో ఒకవేళ ఎవరైనా ఇంట్లో చేసుకుంటున్నారంటే ఇలా అయినా కూడా పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. ఇలా అంటే ఇంట్లో వాళ్ళే తింటారు కాబట్టి ప్రాబ్లమ్ ఏం లేదు. సేల్ చేసుకునే వాళ్ళకైతే కొంచెం అలా మంచిగా కనిపించదు కదా! అందుకని. అంతకుమించి ఏం డిఫరెన్స్ ఉండదండి. ఆరిపోతాయి యాక్చువల్లీ అవి కూడా. ఘీ ఎలానో వేస్తాము అవన్నీ ఆరిపోతే తర్వాత మళ్ళీ బాగానే వచ్చేస్తాయి. ఓకే. సో నేను అన్నిటికి మీరు చూస్తే కనుక 2 రేకులు పెట్టామండి. అంటే 2 రేకులు పెట్టాము అన్నిటికి. సో ఇంతకుముందు చూసారు కదా 2-3 స్పూన్స్ యాడ్ చేశారు. సో నెక్స్ట్ మళ్ళీ షుగర్ అండ్ 2 సైడ్స్ నుంచి ఫోల్డ్ చేసుకుంటూ వస్తాం.
డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ చాలా బాగా కనిపిస్తాయండి. ఇవి కాదు మీకు ఇంకా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. కానీ చుట్టేటప్పుడు చుట్టలు అవి రేకులు చిరిగిపోతూ ఉంటాయండి. సో, అందుకని మనం చూసుకొని ఎంత కావాలో అంత మాత్రమే వేసుకోవాలనమాట. ఓకే. అంటే అది మీ తీసుకున్న రేకు పైన డిపెండ్ అయ్యి ఉంటది. ఓకే. సో, కొన్ని రేకులు దళసరిగా ఉంటాయి. కొన్ని రేకులు పలుచగా ఉంటాయి. సో, దాని మీద డిపెండ్ అయ్యి ఉంటాయన్నమాట ఇవి కూడా. సో, దాన్ని బట్టి అన్నీ ఇలానే రెడీ చేసుకోవాలండి. చూసారు కదా! అన్నీ ఇలా యేసుకుంటే యాక్చువల్లీ డ్రై ఫ్రూట్స్ చాలండి. మనం చేతిలోకి ఇలా ఇన్ని తీసుకుంటున్నాం కదా! అవి సరిపోతాయి. సో, ఇదండి ఈరోజు స్పెషల్ వీడియో. పోతు చుట్టలు ఇది తయారు చేసుకునే రెసిపీ. కానీ ఎవరికైనా కావాలన్నా కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి. 6303218045 నెంబర్కి స్క్రీన్ పైన ఉంటుంది కదా! ఆ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ కావాలంటే ప్లేస్ చేసుకోండి. అన్ని టైప్స్ ఆఫ్ స్వీట్స్ కాదండి. ఇలా ఓన్లీ ఆథెంటిక్ స్టైల్‌లో చేసిన స్వీట్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయండి. అవి మాత్రమే ప్రెజెంట్ ఆర్డర్స్ తీసుకుంటున్నాం. సో, ఎవరికైనా కావాలంటే కూడా 6303218045 నెంబర్కి వాట్సాప్ చేయండి.